హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఇంకొక రెసిపీ చేయబోతున్నాం, పన్నీర్ టమాటో కర్రీ. వాటన్నిటికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. పన్నీర్, ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, బిర్యానీ ఆకు, జీరా అండ్ షాజీరా, టొమాటో ప్యూరీ, గుంటూరు కారం, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, కసూరి మేతి, ఉప్పు, కుకింగ్ ఆయిల్, కొత్తిమీర. సో ముందుగా మనం పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ప్యాన్ రెడీగా ఉంది, హీట్ అయిపోయింది. ఈ కుకింగ్ ఆయిల్ అనేది యాడ్ చేద్దాం. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం పన్నీర్ పీసెస్ని ఫ్రై చేసుకుందాం. పన్నీర్ ముక్కలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ పన్నీర్ పీసెస్ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ మీద కర్రీ కోసం ఇంకో బౌల్ తీసుకున్నాం. పన్నీర్ ఫ్రై చేసిన ఆయిల్ యాడ్ చేసినాం. ఇప్పుడు అది సరిపోదు కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆనియన్ మిక్స్ని ఆయిల్లోకి వేసుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం దీంట్లోకి నెక్స్ట్ ఐటమ్ యాడ్ చేద్దాం. పసుపు, తర్వాత సాల్ట్. ఇప్పుడు వీటిని కూడా బాగా కలుపుకుందాం. ఇది కూడా ఫ్రై అయిపోయింది ఆనియన్, పసుపు. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి టమాటా ప్యూరీ యాడ్ చేసుకుందాం. కారం, ధనియాల పొడి, మిరియాల పొడి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాం. ఇప్పుడు గ్యాస్ నార్మల్ పెట్టుకుని బాయిల్ చేసుకుందాం. ఈ గ్రేవీని ఒకసారి కలుపుకుందాం. స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. గ్రేవీ బాయిల్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసుకున్న పన్నీర్ యాడ్ చేసుకుందాం. ఫ్రైడ్ పన్నీర్ పీసెస్. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 5-10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుందాం. పన్నీర్ కూడా ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కసూరి మేతి యాడ్ చేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు మెల్లిగా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం గార్నిష్కి. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే. 1 మినిట్ బాయిల్ చేసుకొని తీసేద్దాం. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. నైస్, ఎక్సలెంట్, చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది చూడండి. సర్వింగ్ ప్లేటు. సో మన దాబా స్టైల్ టమాటో పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. అప్పటివరకు ఇక్కడ ఉన్న వీడియోలు చూడండి. సబ్స్క్రైబ్.